ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయం వింటూ బైబిల్ పూర్తి చేయండి. దేవుని ఆత్మలో బలపడండి. ఆదికాండము 9వ అధ్యాయము. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము అని విస్తరించుడని వారితో చెప్పాను. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ దంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును మీకును మధ్య నిబంధనకు గురుతుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. గనుక సమస్త శరీరాలను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూసి దేవునికిని భూమి మీద నున్న సమస్త శరీరులలో ప్రాణం గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకొందును నేను. మరియు దేవుడు నాకును భూమి మీద నున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతను వారు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూసి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరు భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడును చేసిన దానిని తెలుసుకొని, కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారములో నివసించును. అతనికి కానాను దాసుడగును అనెను. ఆ జల ప్రవాహము గతించిన తర్వాత నోవాహు 350 ఏళ్ళు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. దేవుడి వాక్యం ఆశీర్వదించునుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇతరులకు కూడా షేర్ చేసి ఆత్మలో బలపడేటట్లు దేవుని కృప వారికి తోడే ఉండునుగాక. ఆమెన్.